Hello guys, welcome back to my YouTube channel. This is me Ramya. So నా ఇంట్రో ఏంటి ఇంత క్యాజువల్గా ఉంది ఈ వీక్ అని అనుకుంటున్నారా? నేను అప్పుడప్పుడు రెడీ అవుతాను, అప్పుడప్పుడు రెడీ అవ్వను, అంతే. రియల్గా రాగా ఒకసారి చూపిస్తాను, ఒక్కొక్కసారి సోకులు పడుకుంటూ చూపిస్తాను అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకండి, గంట మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి నేను ఎప్పుడైతే వీడియో పెట్టిస్తాను, ఓకేనా? సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ నేను ఆ పిల్ల మా ఇంట్లోనే ఉంటుంది అనమాట, పైన రెంట్ లాగా. సో తను నేను ఆడుకుంటున్నాను. ఇక్కడ ఎంత క్యూట్ క్యూట్ ఫిషెస్ ఉన్నాయో కనిపిస్తున్నాయో లేదో, చాలా పెద్దగా ఉన్నాయి అండ్ చిన్నగా ఉన్నాయి. అండ్ లిటరలీ వీళ్ళ ఇల్లు మొత్తం ఎలా పెట్టుకున్నారంటే అన్ని ఫ్లవర్స్, అంత క్యూట్గా ఉంది. లుక్ అట్ దిస్ క్యూట్. మన దగ్గర స్ట్రీట్ డాగ్స్ ఎలాగో ఇక్కడ పిల్లలు ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో, క్యూట్ బాయ్. మార్నింగ్ వెదర్ ఇలా ఉంటే ఎవరికి వాక్ చేయబుద్ది కదా చెప్పండి. అలా అసలు ఈ రోడ్స్ చూడండి, ఓ మై గాడ్, మొత్తం ఏదో లైక్ గేమ్లో ఉన్నట్టే. ఆ స్కై చూడండి అసలు, బా, ఇవాళ ఇంకా చాలా బాగుంది, అదేంటో ఏమో, ఐ లవ్ ఇట్. Hi. She's just so excited. సో ఇక్కడ మేము వాకింగ్ చేస్తుంటే ఒక సన్నం దారిలాగా ఉండే, ఏందబ్బా అని చెప్పేసి లోపలికి పోతే ఇట్లుందనమాట. అక్కడ లోపల కూడా ఇంకొక వే ఉంది, బట్ చాలా స్కేరీగా ఉంది. అండ్ ఓకే చూడ్డానికి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ నేను మా హస్బెండ్ వాక్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ తను నాకు బాయ్ చెప్తుంది. అలా మనము రైస్ పేపర్ తోటి చేస్తున్నాము. రైస్ పేపర్ తోటి మనం డంప్లింగ్స్ చేస్తున్నాం గైస్. లెట్స్ సీ ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది. ఇది ఒక 10 seconds వాటర్లో పెట్టాలి. దాని తర్వాత మనం ఈ షీట్ పైన పెట్టి చేయాలి. చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. అయ్యో, దీన్ని తీసుకొని వచ్చి అయ్యా అంటుకోబోతుంది గైస్. ఈ షీట్ పైన పెట్టేసా, ఐ విల్ షో యూ. ఇలా పెట్టినా కదా, దీంట్లో చేసుకున్న ఫిల్లింగ్ వేసేసి ఇట్లా ఫోల్డ్ చేయడమే. See, easy. Now guys, so స్పైడర్-మ్యాన్ మూవీకి వెళ్తున్నాం. డ్రైవింగ్ లా ఉందన్నమాట. సి అక్కడ రాసి ఉంటుంది సినీ వరల్డ్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళాలి. ఈ డ్రైవింగ్లోనే అన్నీ ఉంటాయి అండ్ సినీ వరల్డ్ కూడా ఇక్కడే ఉంది. సో లెట్స్ గో, దట్స్ ద వన్ గైస్, సినీ వరల్డ్. సో లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మా ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడం. సో లెట్స్ సీ హౌ ఈజ్ ఇట్ ఇన్సైడ్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా మ్యూజిక్ ఉందని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే స్క్రీన్స్ చాలా ఉన్నాయి అండ్ మనము టికెట్స్ ఒకవేళ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోకపోయినా అక్కడ బూత్స్ లాగా ఉన్నాయన్నమాట. టికెట్ అండ్ కలెక్ట్ అని చెప్పేసి అక్కడ బుక్ చేసుకోవచ్చు. లేదా మనం బుక్ చేసుకున్న టికెట్స్ అక్కడ ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ క్లిక్ చేస్తే మనకు అక్కడ టికెట్స్ కూడా ఇస్తుంది అనమాట, మెషిన్స్ అలా ఉన్నాయి, అదే చెప్తున్నాను. అండ్ మాకు 11 o'clock మూవీ ఉంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము 10:30కే వెళ్ళిపోయామని చెప్పాను. బట్ స్టిల్ మేము 11 o'clock వెళ్ళిన లోపలికి 11:45 వరకు కూడా మాకు యాడ్సే వచ్చాయి అన్నమాట. మళ్ళీ అదేంటో నాకు అర్థం కాలేదు. సో అలా యాడ్స్ చూసుకుంటూ మూవీ ఎంజాయ్ చేశాను అనమాట. బట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ముందుకు చెప్తాను, చూసేయండి మీరే. ఇప్పుడే మూవీ చూసేసిన. ఫస్ట్ థింగ్ నిద్ర వచ్చింది నాకు. అండ్ మేబీ బికాజ్ ఆఫ్ ఇక్కడ స్క్రీన్స్ వల్లనో ఏందో తెలియదు,
సగం నిద్ర వచ్చింది, ఎందుకంటే పిక్చర్ మొత్తం బ్లర్గా ఉండే అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ సగం బాగానే ఉంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఓకేష్. స్పైడర్ మ్యాన్ అని పోయినా అంతేం లేదు, ఓకేష్ లాగా ఉంది. మేబీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమో. అయ్యా అలా ఉంది, ఏమంతా ఓకే. సో నెక్స్ట్ ఇవాళ ఏడికి వెళ్తున్నాం? ఇవాళ ఏం లేదు పెద్దగా చేసేది, జస్ట్ షిఫ్ట్కి వెళ్ళేది నాకు, ఫుల్ వర్క్ ఉంది ఇవాళ. సో ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినేసి వర్క్ వెళ్ళాలి. బై ద వే నా ఇయర్ రింగ్స్ ఎలా ఉంది చెప్పండి గైస్, నాకు ఇది చాలా బాగుంది అనిపిస్తుంది. డిడ్ యూ లైక్ ఇట్? మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ నేను వెళ్ళేదాన్ని చూస్తే సో బ్యూటిఫుల్, యూ కెన్ సీ దిస్, సూపర్ ఉంది దారి మొత్తం. ఓకే బై. సో ఇంకా అలా నా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ డే మేము కేంబ్రిడ్జ్ వెళ్ళాము. సో మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఎంత రష్ ఉందో. దాని వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ బై బాయ్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ వీక్ ఇదే టైంకి కలుసుకుందాము.